కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు గొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు రివైజ్ ఎస్టిమేట్తో 4,637 కోట్ల రూపాయలతో ఎస్ఎల్పిసి టనల్ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి సహకరిస్తూ ముందుకెళ్లి దీని మీద ప్లాన్ చేస్తూ వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం. నిజంగా ఇది ఒక నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు ఎంతో సంతోషకరమైన వార్త. ఇది అవుతుందా కాదా అని చెప్పి సందిగ్ధంలో కేసీఆర్ గారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతూ అది మిషన్ ముందుకు పోదు వెనుక పోదని చెప్పి అసెంబ్లీలో దాని మీద మాట్లాడడం మీరందరూ కూడా చూసిండ్రు. కొత్త కొత్త టెక్నాలజీతో ఇలాంటి టనల్ ఎన్నో వచ్చినాయి. కాకపోతే లాంగెస్ట్ టనల్గా ఎక్కడ ఓపెనింగ్ లేకుండా ఉన్న 43 కిలోమీటర్ల టనలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం 4 లక్షల ఎకరాలకు ఏఎంఆర్పి సాగర్ బ్యాక్ వాటర్తో తీసుకుంటే సంవత్సరానికి 200 కూడా కరెంట్ బిల్ అవుతుంది. అది ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ తగ్గున్నప్పుడు కానీ వర్షాలు లేనప్పుడు కానీ ఈ 2,50,000 ఎకరాలకు ఆ రోజు క్రాప్ ఆడిదే పోయిన సంవత్సరం లాగా. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మా ఎన్నికల మేనిఫెస్టోలో 2004లో పెట్టాం ఎస్ఎల్పిసి సొరంగ మార్గం మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి. మళ్ళా వెనక ముందు అయితే నేను రాజశేఖర రెడ్డి గారిని ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో దాదాపు 2,50,000 ఎకరాలు కంప్లీట్గా 2 పంటలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. నగరికల్ కాన్స్టిట్యున్సీ, దేవరకొండ, ఇలా 3 కాన్స్టిట్యున్సీలకు ఇప్పుడు బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు కూడా ఇచ్చే అదనంగా కూడా దీంట్లో 4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు 826 లెవెల్ శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు 10 సంవత్సరాలు 3,000 కోట్లు ఖర్చు పెట్టలేక దాన్ని పక్కన పడేసాను. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్కో నాకో ఎక్కడ పేరు వస్తుందని చెప్పో దాన్ని పక్కన పడేస్తే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు, మా జిల్లాకి చెందిన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉండడం అదృష్టంగా భావిస్తూ 24 నెలలను పూర్తి చేస్తట్టు వారిని ఈరోజు కంపెనీ వారితో మాట్లాడడం జరిగింది. నన్ను కూడా అమెరికాకు వెళ్ళి కంపెనీ వారితో డిజైన్ చేసి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ పార్ట్ ఎప్పుడు వస్తుంది, ఆ కంపెనీ వాళ్ళు ఎప్పటివరకు పూర్తి చేస్తున్నారో మీరు చర్చించి రావాలని చెప్పి కూడా మా ఇరిగేషన్ మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడి అసలు ప్లాన్ వేరే లేకుండే నువ్వు అక్కడ పోయి వాళ్ళతో ఖచ్చితంగా పోయిరా, మనం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేద్దాము ఆ ప్రాజెక్ట్ అని అక్కడ వారితో ఒక రోజు మొత్తం మీటింగ్స్ పెట్టుకున్నాం. అందుకని ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఇరిగేషన్ మంత్రికి, ఫైనాన్స్ మినిస్టర్, మిగతా నా కొలీగ్ మినిస్టర్లకు ఈరోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మిషన్ భగీరథ 6,000 కోట్లు ఖర్చు పెడితే అందులో 4,000 కోట్లు స్కామ్ జరిగింది మా నల్గొండ జిల్లా. లాస్ట్ మంత్ మార్చిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ పోయిన నెలలో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికీ ఫ్లోరైడ్ శాతం 10 ppm ఉన్నది, పార్ట్స్ పర్ మిలియన్. 10 ppm అంటే ఆయన ఫ్లోరైడ్ మాయం చేసినా అని చెప్పుకున్నాడు. మాయం కాదు, ఇంకా పెరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల్లో రేపు ఈ గ్రావిటీ ద్వారా వచ్చే టనల్ పూర్తయితే గ్రౌండ్ వాటర్ పెరిగి అప్పుడు ఫ్లోరైడ్తో పాటు 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది. నిజంగా నా కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా, ముఖ్యంగా ఎందుకంటే ఇది అవుతుందా కాదని చెప్పి మా జిల్లా ప్రజలు ఉండే పొద్దున రివ్యూ చేసినప్పుడు వేలాది మందిగా వచ్చిండు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పనిచేసే ప్రభుత్వానికి మాటలు చేసేదానికి తేడా అంటే ఇదే. 1,00,000 కోట్లు లిఫ్ట్ పెట్టి కమిషన్ల కోసం ఆయన కొట్లాడితే ఇవాళ ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు అదనంగా పెట్టి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ గారి నాయకత్వంలో పాత ప్రాజెక్టులు వాళ్ళు వదిలిపెట్టి ఎక్కడ పూర్తి చేస్తే కాంగ్రెస్ పేరు వస్తాయని చెప్పి లిఫ్ట్లు పెట్టి కమిషన్ తిన్నారు. మేమేమో నిజాయితీతో పనిచేస్తూ పూర్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.